టీడీపీలో కోవర్ట్లున్నారా? కావాలనే ప్రత్యర్థి పార్టీలు తమ కోవర్ట్లను టీడీపీలోకి పంపిస్తున్నాయా? అధినేత చంద్రబాబు అలా ఎందుకు మాట్లాడినట్టు? ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి వచ్చిన వారంతా కోవర్ట్లేనా? అలా అయితే ఎందుకు పార్టీలో చేర్చుకున్నారు? మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక కమెంట్లు చేశారు. పార్టీలో కోవర్టులున్నారని చెప్పారు. పార్టీ అధినేతే అలా మాట్లాడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పల్నాడు జంట హత్యలు, ప్రకాశం జిల్లాలో టీడీపీ నేత హత్య తర్వాత సీఎం చంద్రబాబు ఈ తరహా కమెంట్లు చేశారు. కొంతమంది మన దగ్గరుండి వాళ్లకు కోవర్ట్లుగా పనిచేస్తూ వాళ్ళ ప్రోత్సాహంతో ఇష్టానుసారం హత్యా రాజకీయాలు చేస్తున్నారు. మన చేతితో మన వేలుతో మన కన్ను పొడుచుకొని తద్వారా రెండు పనులు, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళనే చంపుకుంటున్నారు అని చెడ్డ పేరు తేవడం, వాళ్ళ టార్గెట్ ని సులభంగా ఎలిమినేట్ చేయడం. చంద్రబాబు ఎవరిని ఉద్దేశించి అలా మాట్లాడారు? పార్టీలో చేరికలను అధినాయకత్వమే కదా డిసైడ్ చేసేది. అలాంటప్పుడు పార్టీలో కోవర్టులకు ఎందుకు అవకాశం కల్పించారనేది ఇప్పుడు క్యాడర్ కి అంతు చిక్కడం లేదు. కొందరిని ఎన్నికలకు ముందే పార్టీలోకి తీసుకొచ్చి సీట్లు ఇవ్వడంతో ఆగకుండా మంత్రులను చేశారు. తాజాగా చంద్రబాబు మాటలతో టీడీపీలో చేరిన వారిపై అనుమానపు చూపులు మొదలయ్యాయి. చంద్రబాబు ఎవరి గురించి చెప్పి ఉంటారు అనే చర్చ జరుగుతోంది. పార్టీలో చేరిన కోవర్టులు తమ అజెండా అమలు చేస్తున్నారని చంద్రబాబు అంటున్నారు. పల్నాడులో తాజాగా జరిగిన జంట హత్యలను చంద్రబాబు ప్రస్తావించారు. తమ అజెండా అమలు కోసమే టీడీపీలో చేరారు అనే విధంగా చంద్రబాబు మాటలున్నాయి. గత ఏడాది ఎన్నికల టైంలో అనేక మంది వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అయ్యారు. వారిలో కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు గెలిచారు. అదృష్టం కలిసొచ్చి కొందరు మంత్రులు కూడా అయ్యారు. వారిలో కోవర్టు ఎవరు అనేది తేల్చుకోలేకపోతున్నారు పార్టీ నేతలు. ప్రభుత్వ రహస్యాలు లీక్ అవుతున్నాయనే చర్చ అధికార వర్గాల్లో ఉంది. ప్రభుత్వంలో ఏ నిర్ణయం జరిగినా వెంటనే ప్రత్యర్థి పార్టీలకు తెలిసిపోతోంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబే స్వయంగా కోవర్టుల గురించి ప్రస్తావన చేయడంతో ఎప్పటినుంచో టీడీపీలో ఉన్న వారిలో డైలమా కనిపిస్తోంది. పార్టీలో చేర్చుకునే టైంలోనే ఎవరేంటో తెలుస్తుంది కదా అనే చర్చ కూడా ఉంది. పార్టీలో చేరిన వారిని అనుమానిస్తే కొత్తగా పార్టీలోకి ఎవరొస్తారనేది సందేహంగానే కనిపిస్తోంది. సమస్యకు కారణమైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని నేతలు అభిప్రాయపడుతున్నారు. పార్టీలోకి వచ్చిన వారిపై కోవర్టులు అనే ముద్ర వేస్తే మొత్తంగానే పార్టీపైనే నెగిటివ్ ప్రభావం ఉంటుంది అనే అభిప్రాయం ఉంది. చేరికల గురించి పార్టీ నేతలకు ముందస్తుగానే స్పష్టత ఇవ్వాల్సిన అధినాయకత్వం పార్టీలో చేరిన వారిని అనుమానిస్తూ పార్టీ నేతలు సైతం మనకెందుకు ఈ చేరికల వ్యవహారం అనుకునే విధంగా ఈ వ్యాఖ్యలున్నాయి. దీని ద్వారా ప్రత్యర్థి పార్టీల నుంచి కొత్తగా పార్టీలోకి ఎవరొస్తారని సీనియర్లు అంతర్గత చర్చల్లో ప్రశ్నిస్తున్నారు. కోవర్టులుంటే వారిని వెంటనే బయటకు పంపే అధికారం పార్టీకి ఉంటుంది. కొత్తగా ఎవరు చేరాలి అనే ఆలోచనతో ఉన్నా వారు వెనకడుగు వేసే అవకాశం కనిపిస్తోంది. కోవర్టులపై నేరుగా చర్యలు తీసుకోకుండా అంతా ఒకే వేదికపైకొచ్చి మహానాడు లాంటి కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు పార్టీలో కొత్త చర్చకు దారితీశాయి.